వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన అబ్రాడ్లో పిహెచ్డి స్కాలర్, అంతకంటే అనేక పోర్టల్స్కి ఒక కాలమిస్ట్గా చాలా అద్భుతమైన కథనాల్ని రాస్తుంటారు. ఆయన మనెవరో కాదు, అశోక్ ధనవత్. నమస్తే అశోక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ టీ10లో మీ ఆర్టికల్ నువ్వు రాసిన, ఏదైతే వైర్లో రాసిన ఆర్టికల్ చాలా బాగుంది. అయితే బాగుంది అనే అది నా ఒపీనియన్గా చెప్తున్నా, బట్ దాది కొంత కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ యూనివర్సిటీ టౌన్షిప్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తుంటే, ఆ యూనివర్సిటీ టౌన్షిప్ అనేది ఈ బ్రాహ్మణికల్ అగ్రహారాలు, బ్రాహ్మణికల్ టౌన్షిప్ అనే హెడ్డింగ్ తోటి మీరు ఆర్టికల్ రాశారు. ఎట్లా దాన్ని డిపెండ్ చేసుకుంటారు? రెండు కాంట్రా కనిపిస్తున్నాయి కదా. ఒకటి అయితే నేను క్లారిటీ, దీని కొంత ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తా అంటే, అఫ్కోర్స్ ప్రభుత్వాలు వాళ్ళ ఎవ్రీ ఇయర్ ప్రణాళికలు అంటే బడ్జెట్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తున్న దాంట్లో అనేక విధాలుగా తీసుకురావచ్చు, కానీ దాని ఉద్దేశం అయితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము ఇండియన్ ఎక్స్ప్రెస్ హెడ్డింగ్ చూస్తే ఒక న్యూస్ కవర్ చేసిన దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటది టౌన్షిప్లు అంటుంది, 5 టౌన్షిప్లు తీసుకొస్తున్నారంటుంది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మహిళా బాలికల హాస్టల్ అన్నట్టు కూడా చెప్తున్నారు. సో రఫ్గా 700 జిల్లాలు ఉన్నాయి, 700 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ కంట్రీ, మోర్ దెన్ యావరేజ్, రైట్? సో తప్పేంటి అంటే ప్రతి జిల్లాకు ఉండడం తప్పేంటి? అందులో తప్పలేదు. కాకపోతే ఇక్కడ మనం ఒకటి తేడా గమనించాలి. నువ్వు 5 టౌన్షిప్ యూనివర్సిటీ టౌన్షిప్స్ అంటున్నావు, దాని తర్వాత నువ్వు బాలికల హాస్టల్ అంటున్నావు, రైట్? సో బాలిక హాస్టల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. రెండు సబ్జెక్టులు సపరేట్. ఎందుకంటే బాలికల హాస్టల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SC ST BC హాస్టల్ ఉన్న టైప్ లో ఒక హాస్టల్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు ప్రతి జిల్లాకి. ఆల్రెడీ దెర్ ఆర్ మనకు హాస్టల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్లలో హాస్టల్ లేవనేది ఏం లేదు. ఉన్న హాస్టల్స్ ని సరిగా నడపలేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. దాని తర్వాత నువ్వు 2014 పర్టికులర్లీ కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాకి ఒక నవోదయ ఉన్నదన్న, దానిని వీళ్ళు చేశారు, ఇంప్రూవ్ చేయకుండా దాన్ని ప్రైమ్ మినిస్టర్ నవోదయ స్కూల్ టైప్ లో ఏదో మార్చారు. అది జవహర్లాల్ నెహ్రూ నవోదయ ఉన్నదాన్ని JNVని వీళ్ళు పిఎం శ్రీ అన్నట్టు ఏదో పెట్టారు. సో ఈ నేమ్ చేంజ్ ఒకటి. దాని తర్వాత అట్లా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి ఎటువంటి ఫండింగ్, దాని తర్వాత ఇంప్రూవ్మెంట్స్ చేయకుండా వీళ్ళేంది ఇప్పుడు హాస్టల్ అంటున్నారు, అది కొత్తగా చేసేదేం లేదు. సరే, హాస్టల్ టౌన్షిప్ కి హాస్టల్ కి సంబంధం లేదు. సో బేసికలీ వాడి హెడ్డింగ్ చూస్తే ఈ టౌన్షిప్ ఈ హాస్టల్స్ సేమ్ ప్రాజెక్ట్ లో భాగం అన్నట్టు, ఎగ్జాక్ట్లీ అప్పుడు మనకు మంచిది అన్నట్టు అనిపిస్తుంది ఆ టైటిల్ మనం చూస్తున్నప్పుడు, రైట్? సో ఇంకోటి టౌన్షిప్ గురించి మాట్లాడదాం. ఇది హాస్టల్స్ ఎట్లా ఉన్నది, మొత్తం దేశం మొత్తంలో నీకు SC ST BC హాస్టల్, దాని తర్వాత నార్మల్ సంక్షేమ హాస్టల్ అన్నీ ఉన్నాయి, ప్రతి జిల్లాకు ఉన్నాయి. సౌత్ లో కొన్ని ఎక్కువ, పర్టికులర్లీ కొన్ని ఎక్కువ కూడా ఉన్నాయి స్టేట్ బడ్జెట్ తోటి. ఇంకా కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఒడిశాలో చూసుకుంటే, దాని తర్వాత నీకు వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని ఉండొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి, వీటికి సంబంధం లేదు. టౌన్షిప్ 5 టౌన్షిప్ వీళ్ళు సపరేట్ గా ప్రపోజ్ చేస్తున్నారు. సో టౌన్షిప్ అనేది ఏంది, మనము వీళ్ళ వాదన ఇండస్ట్రీ బేస్డ్ స్కిల్ సెటప్ తోటి గ్రాడ్యుయేట్స్ ని ఇప్పుడు ఎవరైతే బ్యాచిలర్ చేస్తున్నారో అప్గ్రేడ్ చేస్తాము, అట్లా స్టూడెంట్స్ ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే అక్కడ ఒక ఇండస్ట్రీ టైప్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, చదువులకు డైరెక్ట్ లింక్ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అది మంచిదే. సో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఉంది, రైట్? లైక్ సైబరాబాద్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్, IT ఏరియా, రైట్? అక్కడ IIIT ఉంది. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, రైట్? మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఉంది. నీకు ఇట్లా కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ. సో నీకు అక్కడే పక్కనే IT ఏరియా కూడా ఉంది. వీళ్ళు ప్రపోజల్ చెప్తున్న ప్రకారం ఈ విధంగా కనబడవచ్చు అది, రైట్? సో ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాటికి యాక్చువల్లీ ఈ కంపెనీలకి ఎటువంటి సంబంధాలు యాక్చువల్లీ లేవు, రైట్? దాంతో పాటు ఈ 3 యూనివర్సిటీలు నేను మెన్షన్ చేసిన దాంతో పాటు ఇంకా ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజు సరౌండింగ్ ఏరియాలలో ఉన్నాయి, కానీ ఎటువంటి సంబంధాలు అయితే లేవు. ఎగ్జిస్టింగ్ ఉన్న యూనివర్సిటీలకి ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధాలు లేవు. అయితే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నది అటువంటి టౌన్షిప్స్ కొత్తగా ఫ్రెష్గా బిల్డ్ చేస్తామంటున్నారు. అయితే 5 టౌన్షిప్స్
వేరే వేరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు, ఏ రాష్ట్రాలు అయితే ల్యాండ్ ఇస్తాయి అనేది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి ల్యాండ్ గ్రాబ్. మనం ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న దాన్ని ఎవరైతే భూములు ఇస్తారో, భూములు ఎవరు ఇస్తారు? పేదవాళ్ళు ఇస్తారు. పేదవాళ్ళ భూములే పోతాయి. ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా పేదవాళ్ళ భూములే పోతున్నాయి, రైట్? సో రైతులు చిన్నకారు సన్నకారు రైతుల భూములు పోతాయి. సో ఆ భూములు ఆ భూములు ఇస్తే, ప్రభుత్వాలు ఇస్తే సోర్స్ చేసి వాటికి వీళ్ళు 5 టౌన్షిప్ యూనివర్సిటీ టౌన్షిప్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. దాని తర్వాత అవి ఇండస్ట్రీకి లింక్ అనుసంధానం చేస్తామంటున్నారు. సో ఇండస్ట్రీ ఉదాహరణ మాట్లాడదాం. ఇప్పుడు మనము వరంగల్లో వస్తుంది అనుకుందాం ఒక టౌన్షిప్, తెలంగాణకి వస్తుంది అనుకుందాము. సో అక్కడ ఏం జరుగుతుంది? నీకు కాలేజీలు వస్తాయి అనుకుందాము, డిఫరెంట్ కాలేజెస్ వస్తాయి. దాని తర్వాత నీకు ఇండస్ట్రీ వస్తుంది అనుకుందాము. సో పెద్ద స్థాయిలో భూములు పోతున్నాయి. సో వీళ్ళు ప్రపోజ్ చేసేది ఒక క్లియర్ ప్రపోజల్ అయితే ఇంకా లేదు. దీన్ని కొన్ని స్పెక్యులేషన్సే, కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము 5 యూనివర్సిటీ టౌన్షిప్లు స్టార్ట్ చేస్తున్నాము. అందులో ఏ రాష్ట్రాలు ముందుకు వస్తాయో, భూములు కేటాయిస్తాయో వాళ్ళకి మేము ఇస్తాము ప్రాధాన్యత అంటున్నారు. సో కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తున్నాయి, మాకు ఇవ్వండి అని. అందులో ఒకటి ఇప్పుడు మన ట్రిచి ఉంది, తిరుచిరపల్లి, తమిళనాడులో. ఆ ఎంపీ అడిగాడు, నిర్మలా సీతారామన్కి లెటర్ రాశాడు మాకు కావాలి అన్నట్టు. సో ఈ టౌన్షిప్ పెద్దగా మనకు ప్రాబ్లం ఏమీ కనపడకపోయినా మనం ఏమనుకుంటామంటే ఇది యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు, దాని తర్వాత కంపెనీలు వస్తున్నాయి, అవి మనకు ఉద్యోగాలు ఇస్తాయి, అవన్నీ కొత్త మార్పు ఒకటి రాబోతుంది అనే వైపు వాళ్ళ ప్రచారం ఉంది కదా. ఉంది హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఉంది. సో దీన్ని బ్యాకప్ చేయడానికి కూడా ఈ మామిడాల జగదీష్ లాంటి వాళ్ళు ఆర్టికల్ రాస్తున్నారు. అతను ఎవరు అనేది కూడా మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పాలి. ఆయన అమ్మాయి మాజీ జేఎన్యూ వీసీగా ఉన్నారు, అంతకుముందుకు ఇప్పుడు వచ్చిన ఎన్ఈపి. అవును, ఎన్ఈపిలో కూడా తను. సో మామిడాల జగదీష్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ he was not an expert of education or anything, right? Like తను ఎడ్యుకేషన్ పాలసీ ఎక్స్పర్ట్ అయి ఉంటే అది వేరు సంగతి ఉంటే. తను జేఎన్యూ వీసీగా ఉన్నారు. అప్పుడు జేఎన్యూని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ దాన్ని పూర్తిగా దాని స్థితిని మార్చారు. అంటే దాన్ని చాలా నెగిటివ్గా మార్చారు. స్టూడెంట్ పాలిటిక్స్ని చాలా తొక్కారు, అనగార్చారు. అంతేకాకుండా తను ఆ పొజిషన్ అయిపోయిన తర్వాత తను యూజీసీలో ఉన్నారు, ఎన్ఈపిలో ఉన్నారు. సో ఇవన్నీ ఇట్లాంటి వారు దాన్ని ప్రపోజ్ ఎట్లా చేస్తున్నారంటే, భారతదేశంలో విద్య ఆల్రెడీ పర్టికులర్గా ఉన్నత విద్య ఆల్రెడీ ఒక సక్సెస్ని సాధించింది. అందువలన మనం ఇటువంటి టౌన్షిప్లను కూడా స్టార్ట్ చేయాలనేది ఆయన వాదన. వాదనలో నిజం లేదంటారా? నిజం లేదు, ఎందుకంటే వాళ్ళ డేటానే చెప్తున్నాను నేను. ఆయన యూజీసీకి పనిచేశారు, యూజీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన యూజీసీ లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశం ఇప్పుడు సగటు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే, ఏదైతే వాళ్ళ ప్రభుత్వమే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్తుందో అలాంగ్ విత్ ది యూజీసీ కొలాబరేషన్, రైట్? ఐసీ రిపోర్ట్ అని, ఆల్ ఇండియా సర్వే హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చూస్తే 28% జనాలే హైయర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీలకి వెళ్తున్నారు. ఇది మనం చూస్తే చైనాలోనో లేకపోతే ఇంకా మనము ఇరాన్ లాంటి దేశాల్లో చూసినా కానీ చాలా ఎక్కువ ఉంది. సో మనం పెద్ద అంటుంటాం కదా, ఇరాన్ దేశం చాలా వెనకబడిపోయింది అది ఇది అని. నువ్వు ఎడ్యుకేషన్ చూస్తే అమెరికా, మహిళల ఎడ్యుకేషన్ కూడా చూస్తే అమెరికా కంటే ఎక్కువ ఉంటుంది అది లెక్కల ప్రకారం. చైనా చూస్తే మహిళలు అంతకంటే ఎక్కువ ఉంటారు అందరికంటే. ఇప్పుడు మన డేటా కూడా అంత మహిళలు ఎక్కువ ఉన్నారని చెప్తుంది కానీ ఉన్నత విద్యలో. సో ఎనీవేస్ ఇదేంటంటే 28% ఉంది. మనం ఏమంటున్నాము, భారతదేశం ఒక అభివృద్ధిని సాధించింది ఉన్నత విద్యలో అని మామిడాల జగదీష్ అంటున్నారు. 72% దాని బయట ఉన్నప్పటికీ అభివృద్ధి సాధించిందనే కామెంట్, స్టేట్మెంట్. అవును, ఆయన రాశారు దీన్ని హిందూలో ఒక ఎడిటోరియల్ రాశారు, రైట్? సో తను రాశాడు కాబట్టి మనకి ఇప్పుడు వీళ్ళు యూజీసీ చైర్మన్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, లేకపోతే ఎక్స్ యూజీసీ ఆర్ లైక్ జేఎన్యూ, వీళ్ళు విద్యావంతులు కదా, ఎన్ఈపిలో ఉన్నారు, దాని తయారు భాగంలో ఆయన ఎన్ఈపిని సపోర్ట్ చేసుకుంటా. సో ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవం అసలు ఎక్కడా లేదు. అంటే మనము సైంటిఫిక్ గా చూసినా కానీ లేదు వాస్తవం. డేటా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వ డేటానే ఇది. మనము వేరే ప్రభుత్వాలు ఇచ్చిన డేటా కాదు, వేరే దేశం వాళ్ళు ఇచ్చిన డేటా కాదు కదా. బీజేపీ ఆధీనంలో నడిచే మినిస్ట్రీలు ఇవి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ ఇవంతా వాళ్ళ
తోటే నడుస్తుంది, ఈయన కూడా నడిపించిన సంస్థలు ఇవి. సో 28% ఉన్న దేశంలో నువ్వు అభివృద్ధి ఆల్రెడీ సాధించారు కాబట్టి ఇది మనకు అవసరము టౌన్షిప్లు అంటున్నారు. ఇంకో వాదన టౌన్షిప్కి ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆమె బ్రీఫ్ చేస్తున్నారు, నిర్మలా సీతారామన్ కదా. సో ఆమె బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఏం చెప్తుందంటే, ప్రెస్ బ్రీఫ్ చేస్తున్నప్పుడు, ఇది ఈ టౌన్షిప్లు ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఎవరైతే విద్యార్థులు బయటికి వెళ్ళలేకపోతారో, వేరే దేశాల్లో వెళ్ళలేకపోతారో వీసా కారణంగా లేకపోతే స్థితిగతులు ఏదైనా ఉండొచ్చు కారణము, అటువంటి వారికి ఈ విద్యా సంస్థల్లో వెసులుబాటు చేయడానికి క్వాలిటీ విద్య అందిస్తాం, భారతదేశంలోనే అబ్రాడ్ లాంటి విద్య అందిస్తాం అని చెప్తున్నది. అవును కదా. సో అటువంటి విద్య ఆమె అందిస్తా అంటుంది. అటువంటి విద్య అందిస్తుందంటే అది తప్పేం లేదు, నువ్వు ఫ్రీగా అందిస్తే తప్పేం లేదు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, లేకపోతే జేఎన్యూ ఉంది, ఇవన్నీ కూడా క్వాలిటీ విద్యను అందిస్తున్నాయి. కానీ మీరు దాన్ని డిస్ట్రక్ట్ చేసి దాన్ని పూర్తిగా అక్కడ ఇస్తున్న క్వాలిటీని, దాని ఫండింగ్ అలొకేషన్స్ అన్నీ తగ్గించి, ఇప్పుడు మీరేమంటున్నారు, మేము బయట దేశంలో ఉన్న యూనివర్సిటీ మాదిరిగా క్వాలిటీ విద్యను అందిస్తామంటున్నారు. సో బయట దేశంలో డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, బయట ఒక మనిషి వెళ్ళాలంటే కనీసం 40 లక్షలు అవుతుంది బేసిక్ మాస్టర్ కోర్స్ చేయడానికి యూకేలో, రైట్. సో అటువంటి విద్య నువ్వు ఇస్తా అంటున్నావు. సో అప్పుడు అటువంటి విద్య ఇస్తున్నావు అంటే ఇందులో ఒక మతలబ్ ఉంది కదా, ఆ మతలబ్ మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఏ మతలబ్ ఉంది? సో మతలబ్ అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు స్టార్ట్ చేసేది ఏంది, ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇందులో గవర్నమెంట్ కాదా? ఇప్పుడు ప్రైవేట్ 5 టౌన్షిప్ లో ఒక్కటి కూడా గవర్నమెంట్ కదా. వాళ్ళు ఒక్కటి చెప్పలే, వాళ్ళు చెప్పుంటే బాగుండు. మేము ఇప్పుడు కొత్త ప్రణాళికలో భాగంగా 2026-27 ఆర్థిక ఫైనాన్షియల్ ఇయర్ కి ఆర్థిక సంవత్సరానికి 5 పబ్లిక్ యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదో లేకపోతే జేఎన్యూనో లేకపోతే ఐఐటి లాంటిదో ఐఐఎం లాంటిదో ఏదో ఒకటి వాళ్ళు ప్రణాళిక చెప్పుంటే మేము ఇన్ని స్టార్ట్ చేస్తున్నాము, అందులో భాగంగా ఇవి యూనివర్సిటీలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పుంటే అది వేరు ఉంటుండే. కానీ అట్లా ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్ళలేకపోతారో వాళ్ళకి మేము ఆల్టర్నేటివ్ విద్య, అట్లాంటి క్వాలిటీ విద్యని అందించడానికి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశము అక్కడున్న ప్రైవేట్ యూనివర్సిటీలు లేకపోతే అక్కడ పబ్లిక్ యూనివర్సిటీ అయినా ఉండేది, కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు విద్యను అందించడం. అయితే ఇందులో ఎందుకు అతిపెద్ద సమస్య ఇక్కడ ఏముందంటే, ఈ యూనివర్సిటీలు ఇప్పుడు ఒక డీకిన్ అని ఒక యూనివర్సిటీ వచ్చింది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, అది గాంధీనగర్లో గిఫ్ట్ సిటీలో నడుస్తుంది. దాని తర్వాత మనకి ఇంకోటి యూకే యూనివర్సిటీ ఉంది, ఢిల్లీలో నడుస్తుంది. ఈ యూనివర్సిటీలలో ఫీజులు సాధారణ భారతదేశ సాధారణ సిటిజన్ అఫోర్డ్ చేయలేడు, ఎవ్వరు కట్టలేరు ఆ ఫీజులని. ఆ ఫీజులు ఎంత ఉంటాయంటే నీకు 20 లక్షలు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, నేను యావరేజ్ చెప్తున్నా 20 లక్షలని. సో అటువంటి ఫీజులు ఈ దేశంలో ఎవరైతే 25,000 రూపాయలు సంపాదిస్తే, ఆక్స్ఫామ్ స్టడీస్ ప్రకారం 25,000 రూపాయలు సంపాదిస్తే ఒక కుటుంబం 25,000 రూపాయలు సంపాదిస్తే నువ్వు దేశంలో 10% జనాభాలో ఉన్నట్టు, అంటే మంచిగా ఉన్నట్టు. 25,000 కేవలం 25,000. అటువంటి దేశంలో నువ్వు 20 లక్షల ఫీజు మాట్లాడుతున్నావు, యావరేజ్, రైట్, సింపుల్ యావరేజే మాట్లాడుకుందాము సుమారు, ఇది పర్ఫెక్ట్ నెంబర్ ఏం కాదు. సో ఎవరు కడతారు, ఎవరు వెళ్తారు ఇటువంటి యూనివర్సిటీలలో? ఎవరైతే చాలా డబ్బున్నోళ్ళు, ఆర్థికంగా దోపిడీ చేసిన కులాలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, ఆ వర్గాలకే ఇటువంటి యూనివర్సిటీలో అవకాశం దొరుకుతుంది. ఈ యూనివర్సిటీలో సమస్య ఏంటంటే, మేము ఎన్ని స్కాలర్షిప్లు ఇస్తాము, లేకపోతే మేము రిజర్వేషన్ ఎలా ఫాలో చేస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ దేశంలో కనీసం 90% మంది జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మిగతా అణగారిన వర్గాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాము, వేతనాలు కానీ లేకపోతే అడ్మిషన్లు ఎలా ఇస్తాము, లేకపోతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎలా చేస్తాము, అవన్నీ చెప్పకుండా ఒక ప్రపోజల్ ఎట్లా అంటే, ఇది ఒక అశోక యూనివర్సిటీ లాంటిది, లేకపోతే ఒక జిందల్ ప్రైవేట్. ఇప్పుడు చాలా స్థాయిలో ప్రైవేట్ యూనివర్సిటీలు అయ్యాయి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే ముందల్ని నేను వస్తున్నప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చూసా. హిమాయత్ నగర్ దగ్గర ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంది. అది
చైతన్య అనే యూనివర్సిటీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా పెరుగుతున్నాయనే దానికి కాంటెక్స్ట్ ఇస్తే వేల సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ క్యాపిటల్ ఉంది, వీళ్ళు యూనివర్సిటీలు స్టార్ట్ చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటున్నారు. కానీ యూనివర్సిటీ అవ్వడానికి ఏ అర్హత లేవు ఈ ఇన్స్టిట్యూషన్లో, కేవలం డబ్బు ఉంది కాబట్టి. మనం అటువంటి కేసు ఒకటి చూసాం, కేలియు అని ఒక యూనివర్సిటీ ఉంది ఇక్కడ. ఎట్లా డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళకి ర్యాంకింగ్ రావడానికి, యూజీసీ వారికో లేకపోతే అసెస్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి డబ్బులు కొంత కరప్షన్ అయింది అనేది కూడా న్యూస్లో ఉంది. కేలియు యూనివర్సిటీ, నేను రాంగ్ కాకపోతే. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం యూనివర్సిటీకి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం చూడట్లే. సో ఇటువంటి యూనివర్సిటీలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా పుట్టగొడుగులే వచ్చేసాయి ఇప్పుడు. సో నువ్వు యూనివర్సిటీ అంటే అబ్బో చాలా పెద్దది కాబట్టి స్టూడెంట్స్ని పంపిస్తారు. మల్లారెడ్డి కూడా ఇప్పుడు ఉదాహరణకి మల్లారెడ్డి ఉంది ఇక్కడ, మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజు, దాని కాలేజీ అర్హతనే ఇవ్వడం గొప్ప విషయము. చాలా లొసుగులు ఉన్నాయి దాంట్లో, చాలా సమస్యలు ఉన్నాయి, విద్యార్థి సమస్యలు, ఫీజులు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి కాలేజీలకి యూనివర్సిటీ స్టేటస్ ఇస్తున్నాం మనము. సో ఈ యూనివర్సిటీలు ఏ గ్యారంటీ ఇవ్వవు నీకు కుల సమస్యల నుంచి, లేకపోతే ఇక్కడ కాస్ట్ ఎట్లా ప్రాక్టీస్ చేయరు, లేకపోతే ఇక్కడ ఎంతమంది ఫ్యాకల్టీలు ఈ వర్గాల నుంచి ఉన్నారు. 90% జనాభా ఉన్న దేశంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ, ఇక్కడ నుంచి ఎంతమంది జనాభా ఉంటారు అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ యూనివర్సిటీలను మనం టౌన్షిప్లుగా ప్రపోజ్ చేస్తున్నాము ప్రైవేట్ యూనివర్సిటీలకి. ఎందుకు అంత స్పెసిఫిక్గా అడుగుతున్నారంటే ఇప్పుడున్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీలో కానీ ఐఐటీలో ఐఐఎంలో మీరు ఏదైతే కోట్ చేశారో అంటే వాళ్ళకి సంబంధించిన ప్రపోర్షనేట్లో అసలు లేరా ఫ్యాకల్టీ? దాన్ని ప్రత్యేకంగా కోట్ చేసినందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న. లేదు, యాక్చువల్లీ మనము ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ ప్రత్యేకంగా యూనివర్సిటీ వీసీలు ఉంటారు కదా, వైస్ ఛాన్సలర్స్, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఉండొచ్చు, మేబీ అవి కూడా లేవు. దగ్గర 48-49 మంది కేవలం అపకాశం నుంచే ఉన్నారు వీసీలు, రైట్? సో అందుకని ఫ్యాకల్టీలు కూడా లేరు. పిహెచ్డీలు మనకు నెంబర్లు చూస్తున్నాం కాబట్టి నువ్వు ఆర్టీఏలు వేసుకున్న నెంబర్లు చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఆర్టీఐ నేను రిక్వెస్ట్ చేశా, ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్యాకల్టీస్ ఉన్నారు అన్నట్టు అడిగితే ఒక క్వశ్చన్, ఆర్టీఐ చాలా క్వశ్చన్స్ వేసా, బట్ అందులో ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ దాంట్లో ఒక్కరు ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ కూడా లేరు. సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఇది, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఏ రాష్ట్రం అయితే ఎంతో కొంత అనేక విప్లవాలు లేకపోతే మూమెంట్స్, పొలిటికల్ సోషల్ మూమెంట్ చూసిన రాష్ట్రంలో నీకు ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ లేరు యూనివర్సిటీలో. సో అటువంటి పరిస్థితి ట్రైబల్ యూనివర్సిటీలో నీకు మళ్ళీ ఐఐటీలలో ఐఐఎంల పరిస్థితి ఇంకా చాలా దారుణం. లాస్ట్ టైం మనం లెక్కలు కూడా మాట్లాడుకున్నాం. సో ఇంకోటి, దాని తర్వాత 2018 నుంచి 2023 వరకు ఒక లోక్సభలో ప్రశ్న అడిగిన దానికి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ అడిగిన దానికి సమాధానం ఏంటంటే 19,256 19,256 స్టూడెంట్స్ ఈ సెంట్రల్ యూనివర్సిటీల నుంచి, ఐఐటి ఐఎం లాంటి పెద్ద యూనివర్సిటీల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. సో అటువంటి దేశంలో మనం మాట్లాడుతున్నాం ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడానికి. ఉన్న పబ్లిక్ యూనివర్సిటీ వ్యవస్థని పూర్తిగా నాశనం పట్టించి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు కార్పొరేట్ సంబంధించిన ప్రైవేట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది, ప్రైవేట్ యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉంటది, దాన్ని సాధారణ ప్రజలు కూడా ఎఫోర్డ్ చేయలేనంత ఫీజులు పెట్టి నడిపించే అవకాశం ప్రమాదం ఉంది. సామాజిక కోణంలో చూస్తే స్కాలర్షిప్లు సరిగ్గా ఉండకపోవచ్చు, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు, ఈ అంశాలు చెప్పారు. అసలు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి వచ్చిన నష్టం ఏంది దీనివల్ల? సో గవర్నమెంట్ యూనివర్సిటీలకు వచ్చిన నష్టం ఏంటంటే ప్రధానంగా మనం ప్రైవేట్ యూనివర్సిటీ తోటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఇండియన్ ఎడ్యుకేషన్ ని మనం చూపిస్తాము. అంటే ఏంటంటే నేను పూర్తిగా విప్పి చెప్తే దీన్ని, ఇప్పుడు అశోక ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను అశోక చెప్తున్నాను, అశోక ఒకటే కాదు బట్ ఇట్లాంటి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కేఎల్యూ ఉంది, దాని తర్వాత మహేంద్ర ఉంది, ఇంకా చాలా యూనివర్సిటీలు వస్తున్నాయి ఇప్పుడు, వాక్సన్ అని, దాని తర్వాత
సింబాసిస్ ఉంది, ఇట్లా చాలా అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి ఇప్పుడు. విదిన్ హైదరాబాద్ బార్డర్లో కూడా గురించే మాట్లాడుకుంటే ఇంకోటి ఏదో ఉంది, గీతం అని ఒకటి ఉంది. సో సమస్య అసలు వచ్చింది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని మనము పబ్లిక్ ఎడ్యుకేషన్గా చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ని పట్టుకొని మనము భారతదేశం ఉన్నత విద్యలో బాగా చేస్తుందని చూపిస్తాము. అయితే సమస్య ఇక్కడ భారతదేశంలో పేదలు ఉంటారు. 25,000 సంపాదిస్తే నువ్వు 10% ఉంటావు, టాప్ 10% ఉంటావు కదా. మరి 90% జనాభా 25,000 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉంది కదా ఒక హౌస్ హోల్డ్. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో పంపలేవు కదా. ఈ మహేంద్ర అంటున్నాము, లేకపోతే వాక్సన్ అంటున్నాము, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లాంటి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, ఒకటని కాదులే. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో పంపలేము కాబట్టి కేవలం వాళ్ళు ప్రభుత్వ విద్య, ఉస్మానియా యూనివర్సిటీ లాంటిది కానీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేకపోతే మిగతా పబ్లిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళగలరు. చాలా మటుకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, మనం ఇంకోటి ఉదాహరణ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఐఐటి ఐఐఎం వెళ్ళడానికి కూడా ఫండ్ రైజింగ్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం యాక్చువల్లీ చూస్తుంటాం, మనం చాలా గ్రూప్స్లలో ఉంటాం కాబట్టి. సో వాళ్ళకి ఫుల్ స్కాలర్షిప్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఆల్టర్నేటివ్గా మారుస్తున్నారు. అది మార్చినప్పుడు ఇటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ 90% మంది జనాభా ఉన్న విద్యార్థులు వెళ్ళలేరు. అందులో ఎంతో కొంత వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలు, టీచర్లు వచ్చిందని, లేకపోతే ఏదో చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్లు చేస్తున్న వాళ్ళు కొంచెం మొబిలిటీ ఉంటే, ఫినాన్షియల్ మొబిలిటీ పెరిగింది కాబట్టి విదిన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ వాళ్ళు కొంత అఫోర్డ్ చేయగలుగుతారేమో. కానీ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ. ఎక్స్ట్రీమ్లీ రేర్ యాక్చువల్లీ. ఇట్లాంటి యూనివర్సిటీలు వెళ్ళలేరు వాళ్ళు. ఏదో ఇప్పుడు మహేంద్ర కాదు, నల్లమల్ల, దాని తర్వాత మల్లారెడ్డి, అట్లాంటి దాంట్లో వెళ్ళగలుగుతారు. కానీ వాళ్ళు పెద్ద స్థాయి యూనివర్సిటీలో వెళ్ళలేరు. ఎందుకంటే ఫీజులు అట్లాంటివి విపరీతంగా ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే ఒక టీచర్ అనుకుందాము, వాళ్ళకి వచ్చే జీతము 9 లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తెలంగాణ పరిస్థితులు అయితే 9 లక్షలు 8 లక్షలు అనుకుందాం. ఆ ఫీజు అయితే ఒక్కడికే కట్టలేదు కదా. అక్కడ ఉన్న ఫీజు ఇయర్కి 20 లక్షలు ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశం ఉన్నత విద్య అంతా ఎట్లా చూపిస్తున్నామంటే ప్రైవేట్ యూనివర్సిటీ బాగా చేస్తుంటే వాళ్ళ త్రూ చూపిస్తున్నాం, ఇలా ఉంది ఇండియన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది అన్నట్టు చూపిస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ప్రైవేట్ యూనివర్సిటీ బాగా చేస్తుందా, అది సపరేట్ డిబేట్. మళ్ళీ బాగా చేస్తుందా అంటే ఇప్పుడు ఎక్స్క్లూజనరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నీకు అంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాము, ఐఎస్బిలో ఒక పబ్లిక్ పాలసీ ఫుడ్ మీద వెళ్ళాను నేను ఒక కాన్ఫరెన్స్కి. అక్కడ చూసుకుంటే నీకు 50 లక్షల ఫీజు ఒక ఇయర్కు, రైట్. అక్కడ ఫెసిలిటీస్ అంతా నీకు బయట దేశంలో ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో, మైక్రోసాఫ్ట్ పక్కనే ఉంటుంది మన గచ్చిబౌలిలో. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పోయే రూట్లో కూడా ఉంటుంది. సో ఆ యూనివర్సిటీకి ఇప్పుడు ఉస్మానియాకి ఫెసిలిటీస్ ఒకటే ఉంటాయా? లేదు. ఫెసిలిటీ రూపంలో ఇవంతా ప్రైవేట్. ఐఎస్బి ప్రైవేట్, పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఏం కాదు. సేమ్ ఇప్పుడు అశోక ఎట్లుందో, జిందల్ ఎట్లుందో ఆ యూనివర్సిటీ టైప్లో ఉంటాయి. సో వీళ్ళక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి డబ్బున్న వాళ్ళే వస్తారు కదా, అప్పుడు వాళ్ళు మంచిగానే చేస్తారు. వాళ్ళని చూసి మనము అందరు పిల్లలు బాగా చేస్తున్నారని చూపించలేము. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ టౌన్షిప్లు కానీ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలు మంచి చేస్తున్నాయి కాబట్టి ఉన్నత విద్య బాగుంది అనేది చూపించే కోణంలో ఇప్పుడు మనకు సంకేతాలు కనబడుతున్నాయి ఇక్కడ. సో దానివల్ల మనం ఏం చేయాలంటే, ఇది కాదు యాక్చువల్ పరిస్థితి, పబ్లిక్ యూనివర్సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడే మనం వెళ్ళగలం. ఎందుకంటే నీకు ఇప్పుడు జేఎన్యూలో మాట్లాడుకుందాము, ఫీజు ఎంత ఉండొచ్చు? 2,000 ఉండొచ్చు. హెచ్సియూలో కూడా అంతే ఉండొచ్చు, 3,000 4,000 ఉండొచ్చు. కానీ మనం ఇప్పుడు మహేంద్రాలో అనుకుందాము 2 లక్షలు ఉండొచ్చు. మిగతా ఏదైనా సింబాసిస్ అనుకుండొచ్చు 5 లక్షలు ఉండొచ్చు. సో ఇదంతా డబ్బుని బట్టి కదా. సో ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? డబ్బు అధికంగా ఉన్న వాళ్ళే వస్తారు. అక్కడ ఒక వర్గం నుంచి బూర్జువా క్లాసు వస్తుంది. అక్కడ తల్లిదండ్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఏదో ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, వీళ్ళు వస్తారు, రైట్. నీకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎవరు వస్తారు? అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి ఉన్న విద్యార్థులు వస్తారు.
అందులో పేదడు ఉంటాడు, ఒకడు రైతు కూలీ కొడుకుంటాడు, దాని తర్వాత నీకు ఆటో నడుపుకునే వారి పిల్లలు ఉంటారు. ఇట్లా డైవర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పబ్లిక్ యూనివర్సిటీ ఆ గ్యారంటీ ఇస్తుంది, కానీ నీకు ప్రైవేట్ యూనివర్సిటీ ఆ గ్యారంటీ ఇవ్వదు కదా. సో అందుకని ప్రధాన సమస్య ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంత మంచి చేస్తున్నప్పటికీ, వాళ్ళు మంచి చేస్తుండొచ్చు కానీ అక్కడ పేదలు లేరు కదా. పేదలు ఉన్నా కానీ ఏదో ఒకటి నీకు వాడు ఇట్లు ఇస్తాడు, నీకు ఫిలాంథ్రపీ టైప్లో ఇస్తాడు, నువ్వు బిచ్చం వేస్తున్నట్టే ఇస్తాడు వాడు. కానీ నీ కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు కదా, అది నీ రాజ్యాంగ హక్కు కాదు కదా. నీ పబ్లిక్ యూనివర్సిటీలో నువ్వు ఇప్పుడు 100 సీట్లు ఉంటే 100 సీట్లను 7, 8 ఎస్టీ తీసుకోవాలి, దాని తర్వాత 15, 16 నువ్వు ఎస్సీ తీసుకోవాలి, దాని తర్వాత 27, 28 నువ్వు బీసీ తీసుకోవాలి, ముస్లిం మైనారిటీ తీసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వు డైల్యూట్ చేస్తున్నావు కదా, నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీనే గొప్పగా చేస్తుంది అని చూపించుకుంటే. సో అదే అటెంప్ట్ జరుగుతుంది. ఆ అటెంప్ట్ యాక్చువల్లీ దీన్ని పెద్ద స్థాయిలో మాట్లాడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక మనం స్పెక్యులేషన్ కూడా పూర్తి స్థాయిలో అనలేము. ఎందుకంటే ఫినాన్స్ మినిస్టర్ ప్రపోజ్ చేసింది బడ్జెట్ లో 2026-27 బడ్జెట్ లో రీసెంట్ గా జరిగింది అది, February 1st కి ఆమె చేసింది. కాబట్టి దాన్ని బ్యాకప్ చేసుకుంటే ఒక 10 రోజుల్లో మామిడాల ఆర్టికల్ రాశారు, రైట్, జగదీష్ రాశాడు ఆర్టికల్. సో అది స్పెక్యులేషన్ కాదు అది, బికాస్ దీస్ ఆర్ దేర్ ఇంటెలెక్చువల్ పీపుల్ విదిన్ బీజేపీ వర్గంలో. వీళ్ళు ఇంటెలెక్చువల్ క్లాస్ కదా, జగదీష్ లాంటి వాళ్ళే పొజిషన్స్ని తీసుకున్నారు కదా. 2014 తర్వాత చూస్తే నీకు ఆయన వీసీగా ఉన్నారు, దాని తర్వాత ఎన్ఈపీలో ఉన్నారు, దాని తర్వాత యూజీసీ చైర్మన్గా ఉన్నారు. ఇవేమీ చిన్న పొజిషన్లు కావు కదా, అకాడమిక్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు ఇవి చాలా పెద్ద పొజిషన్స్. సో అటువంటి వారు దీన్ని బ్యాకప్ చేస్తున్నారు కాబట్టి, అది కూడా చాలా చిన్న స్థాయిలో చెప్పట్లే వాళ్ళు. హిందూలో ఎడిటోరియల్ రాసి చెప్తున్నారంటే దాని ఉద్దేశం అది. అయితే పూర్తి స్థాయి ఇది నేను ఊహాజనికం అనలేను, అంటే స్పెక్యులేషన్ అనలేను. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిసైడెడ్ ప్రాబబ్లీ. సో అందుకని వాళ్ళు దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని ఇంకా పర్టికులర్గా విద్యా రంగానికి సంబంధించిన, ఉన్నత విద్యకు సంబంధించిన, లేకపోతే విద్యారంగానికి సంబంధించిన యాక్టివిస్టులు వాళ్ళందరూ దీని గురించి పెద్ద స్థాయిలో మాట్లాడాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పాలసీ మీద రాసేటోళ్ళు వాళ్ళు దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది కేవలం స్పెక్యులేషన్ అయితే కాదన్న, ఇట్స్ అన్ అటెంప్ట్ వేర్ బేసికలీ ఏం జరుగుతుందంటే నీకు హైయర్ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ చేతిలో అప్పగించాలా. ఇప్పుడు జేఎన్యూ 1000 ఎకరాలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 1300 ఎకరాలు ఎంతో ఉంటుంది అది. సో దాన్ని పూర్తిగా తీసేసి అక్కడ ప్రైవేట్ అంబానీ అదానీ లాంటి వాళ్ళకి ఇచ్చి ఒక అంబానీ యూనివర్సిటీనో అదానీ యూనివర్సిటీనో స్టార్ట్ చేయడము. సేమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనం చూసాం, 300 ఎకరాలు లాస్ట్ ఇయర్ కూడా 300-400 ఎకరాలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. సో పొలిటికల్ ఐడియాలజికలీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ వీళ్ళ స్టాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ సిమిలర్ ఉంది. నీకు ఈ అటెంప్ట్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ఉన్నత విద్య పేదవాడికి అందే పరిస్థితి చాలా దారుణం. ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు గిగ్ ఎకానమీ మన హైదరాబాద్లో చూస్తున్నాం కదా, వాళ్ళ పిల్లలు ఈ యూనివర్సిటీలో వెళ్ళగలరా? ఎవరైతే నీకు స్విగ్గీ డెలివరీ చేస్తున్నారో, జొమాటో డెలివరీ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఈ స్కూల్లో వెళ్ళగలరా? లేకపోతే 20,000-30,000 సంపాదించే చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు వెళ్ళలేరు. సో ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం అని చూపించి ప్రైవేట్ చేతుల్లో అప్పగించడం తప్ప మిగతాదేం కాదు. ల్యాండ్ బేసికల్గా 2 జరుగుతున్నాయి. ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ ఒకటి జరుగుతుంది, పేదల ల్యాండ్ తీసుకొని అందులో ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టించి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లొకేషన్ చూసావు, ఎన్నో పైసలకే ఇచ్చాడు, 99 పైసలకి ఎకరా ఇస్తే ఏంది తప్పు అని చెప్పేసి అంటున్నారు కదా. సో సేమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ. ఇది నువ్వు పేదల భూములు తీసుకుంటావు, ప్రభుత్వ భూములు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తావు, ఆ కంపెనీ ఏమైనా రిటర్న్లు నీకు ఇస్తుందా అంటే లేదు. సో సేమ్ ఇక్కడ ఉన్నత విద్యలో కూడా అదే మోడల్ వీళ్ళు ఫాలో చేస్తున్నారు. అందుకని ఇట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్. ఇప్పుడు మనము దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా చర్చించాలి. సో జనాలు కూడా ఆలోచించాలి. ఇది పేదల కోసం తీసుకొస్తున్న పాలసీ ఏం కాదు. మామూలుగా వాళ్ళ ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో, మీ ఆర్టికల్లో అగ్రహారం అని అది కూడా రాసినట్టున్నారు. అవును, అది ఎందుకు రాశానంటే అది పేదలకి
ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఈవెన్ అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా ఛాన్స్ లేదు దీంట్లో. కేవలం అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ ఎవరైతే ఎలిట్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అందులో ఒక ఉదాహరణ కూడా మాట్లాడుకుందాం. మహిళలకు కూడా ఉండదు. ఎందుకంటే చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఉంది అనుకుందాం. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది. అబ్బాయి ఎడ్యుకేషన్కి 20 లక్షలు పెడతారు వాళ్ళు, అమ్మాయి ఎడ్యుకేషన్ బెటర్ కదా. ఆ పేట్రియార్కల్ నార్మ్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. సో ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఫ్యాక్టర్స్ని. మామూలుగా ఎవరికి యాక్సెస్ ఉంటుంది యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ అనే ఒక సబ్జెక్ట్ కూడా యాక్చువల్లీ అందరికీ ఈక్వల్ రైట్స్ ఇస్తాయని మనం అనుకోవద్దు. అంటే 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 కొంచెం ఎలాబొరేట్ చేస్తాం. మనం ఏమనుకుంటామంటే యూనివర్సిటీ అందరికీ అన్ని హక్కులు ఇస్తుంది అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. కొన్ని మొదటగా యూనివర్సిటీ స్టార్ట్ చేసింది యూరోప్లో మాట్లాడుకుంటే యూరోపియన్ మెన్కి, వైట్ మెన్కి, అందరి మెన్కి కూడా కాదు, వైట్ మెన్కి. సేమ్ ఇక్కడ మనం చూసుకుంటే బ్రాహ్మిన్ మెన్ కంట్రోల్డ్ ఎడ్యుకేషన్. ఆఫ్టర్ దట్ లైక్ నీకు ఎడ్యుకేషన్ బ్రిటిష్ వచ్చిన తర్వాత అక్కడిక్కడ కొన్ని పాలసీస్ల వల్ల నీకు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా చదువుకున్నారు. సరే, పూలే నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఇంకా చాలా మంది చూసాం కదా. అందులో భాగంగానే డాక్టర్ అంబేద్కర్ కూడా చదువుకున్నారు, దాని తర్వాత బయటికి వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితులు మారడానికి ఆయన కూడా ఒక కారణం కదా. సో ఇది అందరికీ కాదు. మనం చాలా ఒక ఆర్గ్యుమెంట్ అగ్రి అవుతాం ఏంటంటే, ఎడ్యుకేషన్ అందరికీ ఈగాలిటేరియన్ లేకపోతే ఈక్వల్గా చూస్తుంది అనేది అంటాము, లేకపోతే యూనివర్సిటీ. కానీ అది కాదు. నువ్వు ఇండియాలో చూసుకుంటే అది కులం పరిస్థితి ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది. అది స్కూల్లో ఉండని, యూనివర్సిటీలో ఉండని, ఎక్కడైనా ఉండని, కులం దాన్ని డిస్టర్బ్ చేయదు, రైట్? సో అందువలన యూనివర్సిటీ యాక్చువల్లీ ఒక న్యూట్రల్ వ్యవస్థ ఏం కాదు. దానికి ఆల్రెడీ ఒక పొజిషన్ ఉంటుంది. నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీని అనుకుందాము, పబ్లిక్ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రోహిత్ వేముల మర్డర్, ఇన్స్టిట్యూషనల్ మర్డర్కి కారణము మనకు తెలుసు. ఎవరు వాళ్ళు ఏ కులం నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది తెలుసు. సో వాళ్ళు ఏ భావజాలం నుంచి వస్తారనేది తెలుసు. సేమ్ మనం ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకుందాము. ప్రైవేట్ యూనివర్సిటీ ఈ దేశంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓనర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు? ఇదంతా పెద్ద క్యాపిటల్ నుంచి వస్తున్న ఇది కదా. ఇప్పుడు అదానీ చూసుకుందాము, మనము జిందల్ చూసుకుందాము, నీకు ఇప్పుడు టాటాలు ప్రైవేట్గా ఏదైనా స్టార్ట్ చేసినా వాళ్ళది అంతే. సో ఇవన్నీ ఒక కులం నుంచి వస్తున్నది పర్టికులర్గా. ఆ కులం బై డిఫాల్ట్ అపకాస్ కులం, ఆ కులం మళ్ళీ క్యాపిటలిస్ట్ కులం. ఆ వర్గం నుంచి చూసుకుంటే అది క్యాపిటలిస్ట్ కులం కూడా. సో వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తారు? అందరికీ ఈగాలిటేరియన్గా ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడు అది ఆలోచించరు. అది ఎక్కడైనా లేకపోతే వేరే దేశంలో నువ్వు అమెరికా నుంచి మాట్లాడితే అది సేమ్ కండిషన్, లైక్ వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్, అదే పాలిటిక్స్ ఉంటుంది. యూరోప్లో మాట్లాడుకున్నా అదే ఉంటుంది. సో ఎప్పుడు అది కొంచెం సెగ్రిగేట్ అయి ఉంటుంది. కానీ మనము ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ వల్ల మనకు ఎంతో కొంత అది మొబిలిటీ ఇస్తుంది, స్పేస్ ఇస్తుంది. కాబట్టి ఆ స్పేస్ని మనం వాడుకొని ఏదో చేస్తాము. అందువల్ల ఒక ఉదాహరణకి నువ్వు దళిత కమ్యూనిటీ నుంచి ఒక 3-4 వస్తారు ప్రొఫెసర్లు, లేకపోతే ట్రైబల్ కమ్యూనిటీ నుంచి 2 వస్తారు, బీసీ నుంచి 10 మంది వస్తారు. దాన్ని చూసుకొని మనం యూనివర్సిటీ మొత్తం మార్చేస్తుంది అనుకుంటాము. అది వాస్తవం కాదు యాక్చువల్లీ. సో అది ఎంతో కొంత ఒక స్పేస్ని ఇస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం స్పేస్ ఇస్తుంది, ఇవ్వదనను. కానీ అది ఎప్పుడైతే నార్మల్గా ఉండదు. దానికి ఒక ఐడియాలజీ ఉంది. ఇప్పుడు 2014 నుంచి మనం చూస్తే దానికి ఒక భావజాలం, అన్ని యూనివర్సిటీలకు ఒక భావజాలం వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ భావజాలం క్లియర్గా కనబడుతుంది మనకు. సో అందువలన యూనివర్సిటీలు కేవలం ఈగాలిటేరియన్గా ఉంటాయనేది అది కేవలం మనకు తెలియనితనం ఉండొచ్చు, లేకపోతే మనం ఆ విధంగా మనం ఆలోచిస్తాం కాబట్టి అది ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. చాలా ఒక సబ్జెక్టు అందరూ మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ని, అసలు ఎవరు పట్టించుకోకుండా సబ్జెక్ట్ని దాన్ని స్టడీ చేసి వైర్ లాంటి ఒక దాంట్లో మంచి ఆర్టికల్ రాసావు. దాంతోపాటు ఈరోజు T10 తెలుగు ప్రేక్షకులకి చాలా క్లియర్గా ఈ యూనివర్సిటీ టౌన్షిప్స్ అనేవి ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ధ్వంసం చేస్తాయి, సామాజిక న్యాయానికి, కాన్స్టిట్యూషన్కి ఎట్లా వ్యతిరేకంగా ఉన్నాయనే అంశాలని చాలా చక్కగా చెప్పారు. ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన అంశంలో, అసలు ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం చేయకూడదు,
యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అవును. కానీ ఇప్పుడు అంత వ్యాపారం అవుతూ పోతున్న నేపథ్యంలో చాలా చక్కటి ఆర్టికల్, చాలా పబ్లిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం అవుతుంది. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలు, దాన్ని అభివృద్ధి మోడల్లో చూడొద్దు, కానీ అభివృద్ధి మోడల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీ చైతన్య నారాయణ చూసుకుంటే అదొకటి. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ప్రపోజ్ చేస్తుందో, ఈ ప్రభుత్వం నీకు హనీబాబు లాంటి వాళ్ళని, సాయిబాబా లాంటి వాళ్ళని, లేకపోతే రోహిత్ వేమల అని చంపేసింది, ఇన్స్టిట్యూషనల్ మర్డర్ కదా. సో దాని తర్వాత నీకు జైళ్ళల్లో ఏ బెయిల్ లేకుండా స్టూడెంట్ యాక్టివిస్ట్ని, పిహెచ్డి స్కాలర్స్ని, జేఎన్యూ నుంచి ఉమర్ ఖాలిద్ని చూసుకుంటే వీళ్ళందరినీ లోపల ఉంచి ఈ ప్రభుత్వం ఏమంటుంది, మేము విద్యని మారుస్తున్నాం అంటుంది, మేము బయట నుంచి యూనివర్సిటీలను తీసుకొస్తామంటుంది. బయట నుంచి యూనివర్సిటీలు తీసుకొస్తున్నాం. అకాడమిక్ ఫ్రీడమ్లో మనం ఎంత ర్యాంకింగ్లో ఉన్నాము, చిట్ట చివరన ఉన్నాము. అకాడమిక్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ బాగాలేదు. సో మనం మీకు ఇస్తామా, వాళ్ళకి ఈ స్వేచ్ఛ ఇస్తామా, రీసెర్చ్ చేసే స్వేచ్ఛ ఇస్తామా యూనివర్సిటీలకి? సో అటువంటి తరుణంలో ఇది కేవలం ప్రైవేటైజ్ చేసి పూర్తిగా ఈ భావజాలం ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఈ భావజాలాన్ని అడాప్ట్ చేస్తాయి, అడాప్ట్ చేసుకొని నడుస్తాయి. వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ పెట్టారు కదా, అందులో చాలా డబ్బులు పెట్టారు. ఆ డబ్బులు రిటర్న్స్ రావాలంటే నువ్వేం చేస్తావు, నువ్వు పొలిటికల్ సిస్టాన్ని నువ్వు డిస్టర్బ్ చేయవు. ఇంకా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో అనేక మంది రీసెర్చ్ చేస్తున్న వాళ్ళ వీసాలు డినే అయినాయి, బయట నుంచి చేస్తున్న వాళ్ళు, ఇండియా మీద రీసెర్చ్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు దాని తర్వాత పూర్తిగా యూనివర్సిటీ విద్యని ధ్వంసం చేసిన ప్రభుత్వం కొత్తగా 5 టౌన్షిప్లు ప్రపోజ్ చేయడం, అది అందులో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయనుకోవడం, అది కూడా మనం యాక్చువల్లీ అది చాలా హాస్యదాయకం. ఎందుకంటే వాళ్ళు అవి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు, కేవలం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము. లేకపోతే రేపు అదాని 5 యూనివర్సిటీలు తీసుకొచ్చినా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ వాళ్ళే తీసుకున్నారు, రేపు రైల్వే స్టేషన్లు తీసుకుంటారు, రైల్వేలు తీసుకుంటారు. సో ఇది బ్రాడర్ సిస్టంలో, హైయర్ ఎడ్యుకేషన్లో పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే వాళ్ళ ఉద్దేశం అన్న. మిగతాదంతా పైన చూపించినట్టు మనం టైటిల్ చూసాం కదా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, 5 యూనివర్సిటీస్, దాని తర్వాత ఎవ్రీ డిస్ట్రిక్ట్ వుడ్ హ్యావ్ గర్ల్ హాస్టల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? సో అట్లా చూపించుకోవడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం అనేది నా ఆర్గ్యుమెంట్ అది. సో థ్యాంక్ యూ అశోక్. ప్రజలారా విన్నారు కదా, ఈ యూనివర్సిటీ ఏదైతే టౌన్షిప్ అనే అంశం, అది విద్యా వ్యవస్థని ఎట్లా ధ్వంసం చేయబోతుంది, ఎన్ఈపి లాంటి దాన్ని తయారు చేయడంలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తయారీలో ఉన్న ఎవరైతే మామిడాల జగదీష్, అదేవిధంగా గతంలో యూజీసీ సంబంధించిన బాధ్యతల్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన దీన్ని సపోర్ట్ చేస్తూ, అంటే నిర్మలా సీతారామన్ ఏదైతే ఫిబ్రవరి ఏదైతే మన బడ్జెట్ స్పీచ్లో మాట్లాడారో, దాని తర్వాత 1 వీక్ 10 డేస్లో దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఎలాబొరేట్ చేస్తున్న ఒక ఆర్టికల్ తను రాయడం, దాన్ని పెద్ద ఎత్తున అది చేయడం, అంటే ఒక ప్రాపగండాను తీసుకురావడానికి వీళ్ళు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన ఆర్టికల్ కూడా ఉంది. దాన్ని తప్పకుండా ఈ ఇంటర్వ్యూ కామెంట్ బాక్స్లో పిన్ చేసే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా చదవండి. తప్పకుండా ఈ అంశం పైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.